బ్రేకింగ్ న్యూస్. ఛత్రపతి సినిమా యాక్టర్ కాట్రాజ్ అలియాస్ సుప్రీత్ రెడ్డి వివాదంలో చిక్కుకున్నారు. మేడ్చల్ జిల్లా నాగారంలో ఓ క్యాబ్ డ్రైవర్ పై దాడి చేశారు. నాగారంలో ట్రిప్ పూర్తి చేసి మరో బుకింగ్ కోసం ఊబర్ క్యాబ్ డ్రైవర్ శ్రీహరి వెయిట్ చేస్తుండగా తన ఫార్చునర్ కారుకి అడ్డంగా ఉన్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాహనం నుంచి దిగి శ్రీహరిని దుర్భషలాడి చితకబాదినట్లు బాధితుడు తెలిపాడు. వెంటనే 100కు డయల్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చిన శ్రీహరి కీసర పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుప్రీత్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు శ్రీహరి. వనస్థలపురం నుంచి కుందనపల్లికి కిరాయి వచ్చింది. కిరాయి డ్రాప్ చేసి అయిపోయిన తర్వాత మెయిన్ రోడ్ గల్లీకి కొద్దిగా వచ్చి నేను వెహికల్ పార్క్ చేసుకున్నాను. పార్క్ చేసుకొని వేరే కిరాయి వస్తుందని ఎదురు చూస్తుంటే ఈ లోపల నాకు ఆపోజిట్లో ఒక ఫార్చునర్ వెహికల్ వచ్చింది. ఆ వెహికల్ నుంచి డ్రైవ్ చేస్తున్న వ్యక్తి దిగి నా మీద కొట్టి తిట్టి నాన్న దుర్భాషలు ఆడాడు. తర్వాత నేను నా ఫోన్ కూడా లాక్కున్నారు. తర్వాత నేను పోలీసు వాళ్ళకి కంప్లైంట్ చేద్దామని అంటే ఫోన్ కూడా ఇవ్వలేదు. చాలాసేపు నన్ను సతాయించారు. ఆ నుంచి తర్వాత నేను ఒక 15-20 నిమిషాల తర్వాత నేను మళ్ళీ ఫోన్ ఇచ్చారు నాకు. ఫోన్ తీసుకొని నేను 100 నెంబర్ డైల్ చేసి ఆ నుంచి మళ్ళీ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చాను. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత నాకు తెలిసింది ఆ వ్యక్తి ఫలానా సినిమా ఫీల్డ్లో చేస్తాడని చెప్పి తెలిసిందన్న. సో ఆ వ్యక్తి మీద కఠిన చర్యలు తీసుకోమని చెప్పి పోలీస్ స్టేషన్లో ఇప్పటికే కంప్లైంట్ ఇచ్చి రెడ్డికి మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత లైవ్లో అందిస్తారు. సుజాత, ఎవరైతే సుప్రీత్ రెడ్డి ఉన్నారో క్యాబ్ డ్రైవర్ పై దాడి చేసిన ఘటన మనం చూస్తున్నాము. తను పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్టయితే చెప్తున్నారు. కేవలం తన కారుకు క్యాబ్ అడ్డంగా ఉందనే నేపథ్యంతోనే తనపై దాడికి దిగినట్టు చెప్తున్నారు. అసలు ఏం జరిగింది వివాదంలో? అఖిల, ప్రముఖ సినీ నటుడు కాట్రాజ్ అలియాస్ సుప్రీత్ రెడ్డి మరోసారి వివాదాల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. క్యాబ్ డ్రైవర్ శ్రీహరి మీద దాడి చేసినట్టు అటు కీసరా పోలీసులకి బాధితుడు శ్రీహరి ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం నాతో పాటు బాధితుడు శ్రీహరి ఉన్నాడు. కాట్రాజ్ అలియాస్ సుప్రీత్ రెడ్డి తను ఒక యాక్టరు, మీ మీద దాడి చేశారని కీసర పోలీసులకి ఫిర్యాదు చేశారు. అసలు ఏం జరిగింది, ఎప్పుడు దాడి చేశారు? ఇది శనివారం నైటు 8:30-9:30 మధ్యలో జరిగిందండి. నేను యాక్చువల్గా నేను క్యాబ్ డ్రైవర్ని. సో నేను వనస్థలపురం నుంచి నాకు రాంపల్లి ఎక్స్పోర్ట్ వరకు కిరాయి వచ్చింది. సో కిరాయి అయిపోయి కంప్లీట్ అయిపోయిన తర్వాత మెయిన్ రోడ్కి ఒక గల్లీలో నేను పార్క్ చేసుకున్నాను. వెహికల్ పార్క్ చేసుకుని ఉన్నాగా కొంచెం వెయిట్ చేస్తున్నా, వేరే కిరాయి ఏమైనా వస్తుందని చెప్పి నేను వెయిట్ చేస్తున్నాగా నాకు ఆపోజిట్లో ఒక ఫార్చునర్ వచ్చింది. ఆ ఫార్చునర్ ఉన్న వ్యక్తి కార్ తీయమని అన్నాడు. తీస్తూనే ఉన్నాడన్న, ఒక నిమిషం ఉన్నాడని చెప్పి ఇలా సైగ తీసుకుంటూ కూడా మరి చెప్పానని. అప్పుడే కారు ఇగ్నిషన్ ఆన్ చేస్తుంటే, అరే నువ్వు ఎవర్రా, ఇక్కడ ఏం చేస్తున్నారా అని చెప్పి నానా విధంగా నాతో మాట్లాడాడు. అరే అని ఎవరిని అంటున్నావు, నువ్వు ఎందుకు అంటున్నావు, బండిది ఏమన్నా తీస్తున్నా, ఒక నిమిషం వెయిట్ చేయి అని చెప్పా. ఏం లేదు. ఇంకా నానా విధంగా బండి దిగాడు. బండి దిగి అప్పటికే అతను ఏదో ఫోన్ కాల్లో ఉన్నట్టున్నాడు. ఆ ఫోన్ కాల్లో ఉన్న పర్సన్ని అరే ఇటు రారా అని చెప్పి ఆ పర్సన్ని పిలిచాడు. ఆ పర్సన్ వెనక నుంచి వచ్చి నా మొబైల్ లాక్కున్నాడు. తర్వాత ఆ పర్సన్ వాళ్ళ అసిస్టెంట్ అనుకుంటా, ఆ పర్సన్ కూడా నన్ను కొట్టాడు. ఈ కాట్రాజ్ ఏమో నన్ను ఇక్కడ చెంప మీద కొట్టాడు. అది యాక్చువల్గా ఇది నిన్నటి వరకు కూడా చాలా పెయిన్ ఉంది. నిన్న కనుక మీరు చూసేది ఉంటే నిజంగానే ఉంది దెబ్బ అని అనుకున్నాడు. ఇప్పటికి ఇన్సిడెంట్ అయి 3 డేస్ అవుతుంది. సో పెయిన్స్ కూడా అంతంత మాత్రమే ఉన్నాయి, ఇప్పుడు ఇదివరకు లేవు. సో మీరు రోడ్డు మీద ఏమన్నా కార్ పార్క్ చేశారా, లేదంటే తన కార్కి ఏమన్నా అడ్డంగా ఉందా? లేదు, అలమే లేదు. నేను నా కార్ ఏదైతే ఉందో కంప్లీట్గా రోడ్కి ఒక సైడ్, ఒక గల్లీలో ఒక సైడ్ కన్స్ట్రక్షన్ అయ్యే బిల్డింగ్కి పక్క పెట్టి ఉంది నా కారు. అతని కార్ వెళ్ళడానికి ఇంకా చాలా స్పేస్ ఉంది. అతని కార్ వెళ్ళగా కూడా ఇంకా 2 బైకులు పట్టేంత స్పేస్ ఉంది ఆ గల్లీలో. అతని కారుకి అసలు అడ్డమే లేదు అసలు. అంటే తను ఆ సమయంలో మీ మీద దాడి చేయడానికి కారణం ఏంటి? అతను కారు తీయలేదని ఆయన కోపం తప్ప మేడం, ఇంకా లేదు. అంటే ఆయన పొజిషన్ ఎలా ఉంది, ఏమైనా మద్యం సేవించి ఉండడం కానీ లేకపోతే ఆ స్మెల్ రావడం ఏమైనా ఉందా? యాక్చువల్గా అతను దిగి మాట్లాడి నా మీద దాడి చేస్తుంటే నోటి నుంచి స్మెల్ వచ్చింది మేడం. కంపల్సరీ 100% డ్రింక్ చేస్తున్నాడు మేడం. డ్రింక్ చేసి ఎంత గట్టిగా అరుస్తున్నాడు అంటే, నేను ఏ విషయం చెప్పినా కూడా నేను ఏ విషయాన్ని చెప్దామంటే కూడా ఈయన పొజిషన్ లేడు, అసలు లేడు మనిషి. ఏమన్నా అంటే అంటే మీద చేయేస్తూనే ఉన్నాడు. ఇంకా వాళ్ళ అసిస్టెంట్ అయితే ఇటు భుజం మీద 2-3 గుద్దులు గుద్దాడు మేడం. అది పెయిన్ ఇప్పటివరకు ఉన్నది, కానీ బయటికి రావట్లేదు అంతే.
అంటే మీరు కారు తీయలేదు అన్న కోపంతో ఫస్ట్ గొడవ జరిగిందా, లేకపోతే డైరెక్ట్ వచ్చి మీ మీద దాడి చేశారా? కారు తీయలేదన్న కోపంతోనే మేడం, దాడి కారు తీయలేదన్న కోపంతోనే దిగేసి నా మీద దాడి చేశాడు. అతను మీతో మాట్లాడేటువంటి సమయంలో కానీ, లేదంటే అతను మీ మీద దాడి చేసేటువంటి సమయంలో కానీ అతను ఒక యాక్టరు అని చెప్పేసి గుర్తుపట్టారా? నాకు తెలియదు మేడం. యాక్చువల్గా నేను ఆ పర్సన్ అసలు యాక్టర్ అని నేను అనుకోలేదు. అసలు ఆ ఫేస్ చూస్తే కూడా నేను యాక్టర్ అని అనుకోలేదు. యాక్టర్ అయినా కానీ ఇక్కడ ఎందుకు ఉంటారు మేడం, ఈ ఏరియాలో ఉంటారని. జనరల్గా యాక్టర్స్ అని అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ ఎక్కడ ఫిల్మ్ నగర్లో ఉంటారో అని అనుకుంటాం మేము. ఇక్కడ ఉంటారని మాకు తెలియదు. అసలు ఆ పర్సన్ చూస్తే నాకు అసలు యాక్టర్ లెక్క అనిపించలేదు. ఎప్పుడైతే నేను అక్కడ గొడవ అయిపోయిన తర్వాత దాదాపు అతను వెళ్ళిపోయిన తర్వాత కూడా దాదాపు ఒక 15-20 నిమిషాల తర్వాత నా మొబైల్ నాకు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కొద్దిసేపటి మళ్ళీ నేను బండి స్టార్ట్ చేసుకొని మెయిన్ రోడ్కి వెళ్ళిపోయాను. మెయిన్ రోడ్కి వెళ్ళిపోయి అక్కడ 100 నెంబర్ డయల్ చేశాను. డయల్ చేస్తే వాళ్ళు అప్పుడు నాకు సజెస్ట్ చేశారు, బండి నెంబర్ చెప్పనన్నారు. బండి నెంబర్ చెప్పంటే నేను ఏ ఫోటో తీసుకోలేదు, ఏం తీసుకోలేదు. నా మైండ్లో నేనే రివైండ్ చేసుకుంటున్నాను. యాక్చువల్గా TS07 FN 7777 అని చెప్పి నేను అయితే 08 ఉండేది అది, బట్ 077 అని చెప్పి మైండ్లో చేసుకుని ఆ గొడవలో నాకు కన్ఫ్యూజన్ అయిపోయి అతని కార్ నెంబర్, ఆ ఫార్చునర్ కార్ నెంబర్ అది. సో యాక్చువల్గా వెహికల్ నెంబర్ వచ్చి TS08 FN 7777 యాక్చువల్లీ. సో ఆ బండి నెంబర్ కూడా మాకు ఎప్పుడు తెలిసిందంటే అతని అసిస్టెంట్ వచ్చి మాకు పోలీస్ స్టేషన్లో అతను చెప్పడం వల్ల మాకు తెలిసింది. అంటే కాట్రాజ్తో మీరేమన్నా వాగ్వాదానికి దిగారా సుప్రీత్ రెడ్డితో? లేదు మేడం. నేను ఏమని మాట్లాడాడు అసలు మీతో? మిమ్మల్ని ఏమన్నా దూషించడం కానీ? దూషించడం అంటే అదే మేడం, అరే నువ్వెవడు రా, అసలు ఇక్కడ ఏం రెగ్గి చేస్తున్నావు, ఏదో రెగ్గి చేస్తున్నావు అని చెప్పని అంటున్నాడు. మరి అతనికి ఏమైనా థ్రెట్ ఉందో మనకు తెలియదు. మరి ఏం రెగ్గి చేస్తున్నావు, అసలు ఎందుకు నువ్వు ఎవడున్నారా, నీకు ఇక్కడ రావడానికి కారణం ఏంది అని అంటే. ఇంకోటి మేడం, నా మొబైల్ తీసుకున్నాక కూడా నేను ఇక్కడ ఓపెన్ చేసి నువ్వు ఎందుకు వచ్చావు, ఇక్కడ ఎందుకు ఏం చేస్తున్నావు కారణం అంటే కూడా నేను చెప్పాల్సిన అవసరం ఆ పర్సన్కి లేదు. అన్నోన్ పర్సన్ అతను చెప్పాల్సిన అవసరం నాకు లేదు. కానీ నా మొబైల్ అన్లాక్ చేసి మరీ చూపించాను. నేను ఇప్పుడే కిరాయికి వచ్చానన్నా, ఇక్కడ కిరాయి డ్రాప్ చేశాను, వేరే కిరాయి వస్తా అని చెప్పి ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. ఇంతలోపల నువ్వు వచ్చావు, నువ్వు వచ్చి బండి అంటే తీస్తున్నా కానీ కూడా నేను చెప్పిన మాట నువ్వు వింటాలేవు. నీ దరిద్రం నాకెందుకు చెప్తున్నావురా, నీ దరిద్రం నాకెందుకు చెప్తున్నావురా, నీ దరిద్రంతో నాకేం పని రా అని చెప్పి ఇట్లా మాట్లాడాను. ఇప్పుడు సుప్రీత్ రెడ్డి కాకుండా ఇంకా ఎవరు మీ మీద దాడి చేశారు? సుప్రీత్ రెడ్డి కూడా డైరెక్ట్ దాడి చేశాడు మీ మీద, కొట్టాడు. ఎక్కడెక్కడ కొట్టాడు? నన్ను చెంప మీద కొట్టాడండి, చెంప మీద కొట్టాడు, జబ్బ మీద కూడా కొట్టాడు. వాళ్ళ అసిస్టెంట్ నన్ను నెత్తి మీద కొట్టాడు, జబ్బ మీద 2-3 దెబ్బలు కొట్టాడు. కనీసం మీరు ఆపే ప్రయత్నం చేయలేదా? మీరు కొట్టకండి, నన్ను తప్పు కొట్టడము అని చెప్పేసి. నేను అదే అంటూనే ఉన్నాను మేడం. వాళ్ళ అసిస్టెంట్ 2 సార్లు కాదు 3 సార్లు చేసుకున్నాడు. అతన్ని అండ చూసుకొని ఇతను వాళ్ళ అసిస్టెంట్ 2-3 సార్లు నా మీద చేసాడు. చేస్తే కూడా చెప్పాను, నువ్వు కొట్టకుండా మాట్లాడు బ్రదర్, ఇట్లా అన్నా, నువ్వు కొట్టకుండా మాట్లాడు బ్రదర్, మాట్లాడితే బాగుంటుంది. నేను ఇక్కడ తప్పు చేసింది ఏం లేదు. నేను బండి తీయద్దు అని అంటే, బండి తీయనంటే నేను అక్కడ బండి తీస్తున్నాను, అంతేగాని నా సొంత జాగా ఏం కాదు, లేకపోతే నేను కొనుక్కొచ్చిన జాగా కాదు అది. ఇప్పుడు ఎవరైనా రోడ్ సైడ్లో పార్కింగ్ చేసుకుంటారు మేడం. మెయిన్ రోడ్లో పార్కింగ్ చేస్తే ఫైన్లు అవి అని ఇలా చాలా నానా రకాలు పడుతున్నాయి. ఒక ఫైన్ కట్టాలంటే ఒక రోజు అంతా కిరాయి అంతా మేము అక్కడ పోలీసు వాళ్ళకి పే చేయాల్సి ఉంటుంది మాకు. సో బండి మీద కూడా దాడి చేసే ప్రయత్నాలు చేశారు. బట్ నేను అప్పటికే నేను ఇంకా వాళ్ళు ఏ విధంగా అనుకోని అని చెప్పి నేను సైలెంట్గా అయిపోయాక కొద్దిసేపు ఇంకా ఆయన వెళ్ళిపోయాడు. ఆల్మోస్ట్ ఒక 15-20 మినిట్స్ అయితే కంపల్సరీ ఆయన చాలా ఘోరంగా మాట్లాడారు. ఆ బండిలో వాళ్ళ లేడీస్ కూడా ఎవరెవరో ఉన్నారు మేడం వాళ్ళు. సో ఆయనకు అదే కోపం అని అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళు ఉండగా నేను ఒక వ్యక్తికి చెప్తుండా కూడా తీయట్లేదన్న గర్వమో మరి పొగరు అహంకారం ఆయనకు తెలియదు, కానీ మరి ఆయనకైతే అది అనిపించిందేమో. ఎందుకంటే మేడం పెద్ద వెహికల్ అని అంటే దాదాపు చాలామంది అదే విధంగా ఉంటారు, ఆ రకంగానే ఉంటారు. సో అట్లాని కూడా మేము ఎప్పుడు కూడా మేము రోజు పొద్దుగాల వేస్తే చాలామంది డ్రాపింగ్ చేస్తుంటాం, పికప్ చేసుకుంటాం, మేము ఎక్కడెక్కడో తిరుగుతాం, సిటీ మొత్తం ఎక్కడెక్కడో తిరుగుతాం. అలా మేము గొడవలు పెట్టుకోవాలనుకుంటే ఎన్నో జరుగుతాయి మేడం. అంటే కార్లో మహిళలు ఉన్నారు అని చెప్తున్నారు, మీరు చూసారా? ఎంతమంది ఉన్నారు? చూశాను మేడం. ఒకళ్ళ సీట్లో అయితే కో డ్రైవర్ సీట్లో అయితే ఒకరిని చూశాను నేను. ఉన్నారు, వెనక ఉన్నారో లేదో నాకు అవపడలేదు. ఎందుకంటే బ్లాక్ కంప్లీట్గా ఆ కార్ ఏదైతే ఉందో కంప్లీట్గా బ్లాక్ షీట్తోని గ్లాస్తో కవర్ అయి ఉంది. కాబట్టి కనుక ఫ్రంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం కో డ్రైవర్ సీట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం అవపడారు. వాళ్ళైతే ఏం దిగి రావలేదు మేడం, ఏం రాలేదు, ఏం చేయలేదు, లోపల చేసి చూస్తున్నారు అంతే వాళ్ళు.
ఎవరైనా చుట్టుపక్కన ఉన్నటువంటి వాళ్ళు ఆపే ప్రయత్నం చేయడం కానీ లేకపోతే ఎవరు ఏమైనా రాలేదు చేశారా? మేడం. నాకు తెలిసి బహుశా మరి వీళ్ళ గురించి అక్కడ తెలుసు అనుకుంటా, చుట్టుపక్కల ఎవరైతే రాలేదు. బట్ ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుంటే అక్కడ ఒక లేడీ ఉండే, ఒక వాచ్మెన్, ఒక పాప సంథింగ్ ఎవరో ఉన్నట్టున్నారు. వాళ్ళు మాత్రం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ అయ్యేంత వరకు మాత్రం కూడా చూశారు. వాళ్ళు ఆపే ప్రయత్నం ఏమైనా చేశారా? వాళ్ళు లేడీస్ కదా మేడం, లేడీస్ ఎలా వస్తారు? రారు కదా, గొడవలు అయితే ఉంటాయి. జనరల్గా జెంట్స్ ఎవరైనా ఉంటే వస్తారేమో కావచ్చు మేబీ, కానీ ఎవరైతే రాలేదు మేడం. అంటే ఒక యాక్టర్ అంటే చాలా మందికి ఆదర్శంగా ఉంటారు, లేదంటే ఎవరైనా సరే అరే యాక్టర్స్కి కొంత హ్యూమానిటీ కావచ్చు, ప్రతి ఒక్కటి ఆలోచన ఉంటుంది. కానీ తనని చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది అతని బిహేవియర్? నాకైతే ఇంత వరస్ట్ ఫెలోస్ అయితే నేను ఎక్కడ చూడలేదు. నిజంగా చెప్తాను మేడం. చాలా చాలా ఒక యాక్టర్ అనే వ్యక్తి ఎలా ఉండాలంటే పబ్లిక్తో ఎంత ఏ పొజిషన్లో ఉన్నా కానీ, అతను తాగి ఉన్నా తాగి లేకున్నా మామూలుగా ఉన్నా, అతనికి ఇంట్లో ఏదైనా గొడవలు ఉన్నా కానీ బయట పబ్లిక్తో ఎలా ఉండాలి అంటే అంత ఫ్రెండ్లీగా ఉండాలి. ఎంత ఫ్రెండ్లీగా ఉంటే అంత పబ్లిక్ సపోర్ట్ చేస్తుంది. కానీ ఇలాంటి దారుణంగా ఉండే వాళ్ళని మాత్రం మేము ఫస్ట్ టైం చూస్తున్నాం. ఇది రంగులు పూసుకొని సీన్ తెర వెనుక ఆడే యాక్టింగ్ చేసేది ఎంత బాగుంటుందో అది లైవ్లో చూస్తే ఇంత చండాలంగా ఉంటారా అని అనిపిస్తుంది మాకైతే. అంటే మీకు బాగా బాధ కలిగించినటువంటి విషయం ఏంటి అంటే, నడి రోడ్డు మీద ఏదో మీరు పొట్టకుటి కోసం క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తున్నారు, సో చాలా మందిని సురక్షితంగా తీసుకువెళ్తుంటారు, వస్తుంటారు, కానీ మీ మీద దాడి చేయడము, ఆ టైంలో మీకు బాగా బాధ కలిగిన విషయం ఏంటి? నాకు బాగా బాధ కలిగిన విషయం ఏంటంటే, నన్ను కాదనుకుంటా నా ఫ్యామిలీ మెంబర్స్ కూడా తిట్టడం జరిగింది. నాకు అది నచ్చలేదు. నా తల్లి అందరినీ నానా రకాల పెట్టి తిట్టాడు. నేను అందుకే పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. నేను 100 నెంబర్ డైల్ చేసిన తర్వాత కూడా పోలీస్ స్టేషన్కి వెళ్తుంటే వాళ్ళ మనిషి నన్ను పోలీస్ స్టేషన్ దాకా వెంబడించాడు. పోలీసు వాళ్ళు ఆ రాత్రి కూడా కేసు తీసుకోమంటే కేసు తీసుకోలేదు. మార్నింగ్ రండి మీరు కేసు తీసుకుంటారని చెప్పాను. అంటే ఆ సమయంలో ఒక్కసారిగా మీ ఫ్యామిలీ గుర్తొచ్చిందా? అరే ఏమైపోతారో, నా మీద నన్ను ఏదన్నా దాడి చేస్తే పరిస్థితి ఏంటి? అదే నా బాధ, అదే నా బాధ. ఇప్పటికీ ఏమన్నా ప్రమాదం పొంచి ఉంది అనుకుంటున్నాను మేడం. ఎందుకంటే నేను ఫస్ట్ ఆ పర్సన్ సినీ ఇండస్ట్రీ పర్సన్ అని అనుకోలేదు కూడా. తర్వాత ఆ పర్సన్ అక్కడికి వచ్చినాక వాళ్ళ ఎవరైతే అసిస్టెంట్ అక్కడికి వచ్చినాక ఆ పర్సన్ అన్న తర్వాత నాకు అప్పుడు తెలిసింది, ఆహా సినీ ఇండస్ట్రీ పర్సన్ అని చెప్పి. మీరు ఈ దాడి జరిగిన తర్వాత గాయాలతో ఇంటికి వచ్చి ఉంటారు, సో ఆ సిచ్యువేషన్లో మీ ఫ్యామిలీ మిమ్మల్ని చూసినప్పుడు ఎలా రియాక్ట్ అయింది? అయితే ఏ ఫ్యామిలీ కూడా ఆ సిచ్యువేషన్లో చూడాలి అనుకోరు. దెబ్బలు అంటే మేడం ఇవి బయటికి ఏర్పడేటట్టు పడిన దెబ్బలు కాదు మేడం. నేను కూడా నా ఫ్యామిలీకి విషయం ఎప్పుడు బయట ఏదైనా జరిగితే కూడా వాళ్ళు బాధపడతారని నేను ఏ విషయాలు చెప్పుకోను. నేను బయట జరిగినాయి, కానీ ఇలాంటి విషయం కూడా నేను నా ఫ్యామిలీ చెప్పబోతే నా ఫ్యామిలీ కూడా రేపటి రోజున తెలిస్తే సఫర్ అవుతారు. కాబట్టి కనుక నేను ఏ విషయం ఉన్నా కూడా దాచుకుని నా ఫ్యామిలీతో నేను చెప్పుకుంటాను. ఈవెన్ నేను కంప్లైంట్ రాసే విషయంలో కూడా నాకు తెలుగు రాయడం అంతంత ప్రాబ్లం అవుతుందని కూడా మా మిస్సెస్ కాల్ చేసి నేను తనతో రాయించుకొని నేను అక్కడి నుంచి పోలీస్ స్టేషన్లో నేను మళ్ళీ దాన్ని చూసుకుంటూ ఫెయిల్ చేసుకొని అక్కడ కంప్లైంట్ తీసుకురావడం జరిగింది. అంటే వాస్తవానికి మీరు ఒక మాట అన్నారు, నా ఒంటి మీద గాయాలు కనిపించడం లేదు అని చెప్పేసి, కానీ అది మీ ఆత్మగౌరవానికి సంబంధించింది. నడి రోడ్డు మీద ఒక పర్సన్ మీద దాడి. అవును మేడం, ఈ కొట్టిన దెబ్బలు ఎలా ఉన్నాయంటే ఇప్పుడు నిన్న స్టేషన్కి వెళ్ళాను మేడం. వెళ్తే కూడా సార్ నాకు ఇక్కడ ఇట్లా ఈ విధంగా ఇక్కడ నొప్పి వస్తుంది, ఇట్లా ఉంది. అతను ఇట్లా చెయ్యి ఇట్లా వేసాడు మేడం. ఇట్లా వేయడం వల్ల అతను చెయ్యి ఇక్కడ జిమ్ చేసి ఉంటారు వాళ్ళంతా, వాళ్ళ బాడీ బిల్డింగ్స్ అదంతా ఉంటారు కదా మేడం. సో వాళ్ళ వెయిట్ ఎలా పడుతుందంటే చాలా ఘోరంగా పడుతుంది వెయిట్. అతను ఇక్కడ వేసినప్పుడు ఫస్ట్ ఏం అనిపించలే, కొద్దిసేపు అయితే జుమ్ అని ఇదంతా మొత్తం తిమ్మిరి అనిపించింది, కానీ ఏమనిపించలేదు. తర్వాత మళ్ళీ నార్మల్ ఒక 1 అవర్ తర్వాత నార్మల్ అయింది. తర్వాత కానీ నిన్న మధ్యాహ్నం తర్వాత నుంచి నాకు ఇదంతా పెయిన్ ప్లస్ ఈ జబ్బ ఇదంతా పెయిన్ వస్తుంది. మీరు ఏ పోలీసులకి ఫిర్యాదు చేశారు? కీసరా పోలీస్ స్టేషన్. కేసుని తీసుకున్నారా? నైట్ నేను వెళ్ళినప్పుడు మాత్రం తీసుకోలేదు. నాకు ఇట్లా దాడి చేశాడని అంటే కూడా వాళ్ళు స్పందించారు, కానీ ఇప్పుడైతే మేము ఏం చేయలేము సార్. మీకు దయచేసి మీరు ఏదైతే కంప్లైంట్ ఉందో కంప్లైంట్ రాసి మీరు వెళ్ళండి. మీరు ఫిర్యాదు చేసిన తర్వాత సుప్రీత్ రెడ్డి వాళ్ళు ఎవరైనా సరే మిమ్మల్ని అప్రోచ్ అయ్యి తప్పైపోయింది లేదంటే ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేశారా? అసలు సుప్రీత్ రెడ్డి స్పందించాడా? లేదు మేడం, ఏం స్పందించలేదు. వాళ్ళ అసిస్టెంట్ వచ్చినప్పుడు మా అన్న మాట్లాడతాడంట అని చెప్పి ఫోన్ కాల్లో అతను ఉన్నాడో మరి తెలియదు, కానిస్టేబుల్తో మాత్రం ఒకసారి మాట్లాడాడు.
అయితే తన మీద శ్రీహరి మీద అత్యంత దారుణంగా దాడి చేసి కనీసము తను నాకు యాక్టర్ అని తెలియదు, కానీ ఆ విధంగా దాడి చేయడాన్ని పూర్తిగా ఖండిస్తున్నాను. నేను కీసరా పోలీసులకి ఫిర్యాదు చేశాను. ఏ యాక్టర్ కూడా రంగులు తీసివేసి బయటికి వస్తే ఈ విధంగా ఉంటారని నేను ఊహించలేదు అని చెప్పేసి తన బాధని వ్యక్తం చేస్తున్నారు. యాక్టర్స్ అంటే రియల్ హీరోసే కాదు, రియల్ హీరోగా కూడా ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు. రైట్ సుజాత, థ్యాంక్ యూ.